హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను గోంగూర పలావ్ అనేది ఎలా తయారు చేస్తారనేది చూపించబోతున్నాను. ఎవరైనా వినని వాళ్ళు ఉంటే ఈ పేరు వినని వాళ్ళు ఉంటే ఎవరైనా ట్రై చేయండి. చాలా బాగొస్తుంది, సింపుల్గా ఉంటుంది, చేసుకోవడానికి చాలా ఈజీ. అందులో మనము ఎక్కువ టైం కూడా పట్టదు, తక్కువ టైంలోనే చాలా ఈజీగా చేయొచ్చు. ఎప్పుడైనా మనము లంచ్ బాక్సులకి పిల్లలకైనా ఇలా చేసి పెట్టచ్చు, తొందరగా అయిపోతుంది మనకు గుడక పని. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. స్టవ్ పైన ఒక పాత్ర అయితే పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత 2 ఆనియన్స్ మనము సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా బ్రౌన్ కలర్గా రావాలి ఆనియన్స్ అనేది. మీరు కావాలనుకుంటే ఈ రైస్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి. నేను కొద్దిగా కాబట్టి చేసుకునేది, అందుకని ఇట్లా పాత్రలో చేసుకుంటున్నాను. మీరు కుక్కర్లో ఉంటే కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడైనా చేయని వాళ్ళు ఉంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ రైస్ చేయడానికి తక్కువ టైమే పడుతుంది, చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా పిల్లలకి మార్నింగ్ టైంలో లంచ్ బాక్సులు చేయాలి అనుకుంటే ఇట్లా ఈజీగా చేసి పెట్టచ్చండి. అప్పుడు మీకు గుడక పని తగ్గుతుంది మార్నింగ్ పూట. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్గా రావాలి. ఈ విధంగా మనము ఇట్లా ఈ కలర్ వచ్చినాక ఒక ప్లేట్లోకి అయితే పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇవి ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అన్ని ఈ విధంగా అయితే మనము పక్కన అయితే తీసి పెట్టుకోవాలి. ఆనియన్స్ ఇట్లా ఈ కలరే రావాలండి, బ్రౌన్ కలర్గా రావాలి. చూడండి, ఇంక అన్నీ అయితే పక్కన అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకున్నాం కదా. ఇంకా స్టవ్ పైన మళ్ళీ ఒక పాత్ర అయితే పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకోవాలండి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అలాగే కొద్దిగా మసాలా చెక్క వేసుకోవాలి, యాలకులు వేసుకోవాలి 4, అలాగే లవంగాలు కూడా వేసుకోవాలి 4. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి కొంచెం మనకు బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ సజ్జీరా వేసుకోవాలి. జీరా వేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవాలండి. కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకొని బాగా ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కదా, అవి కొంచెం బాగా వేగాలి, అందుకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనము టమోటాలు ఎక్కువ వద్దండి, ఒక చిన్న టమోటా అయితే చాలు. గోంగూర అసలుకే పుల్లగా ఉంటుంది కదా, మరి టమోటాలు ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది, అప్పుడు మనకు రుచి అనేది కూడా బాగుండదు. అందుకని చిన్న సైజు ఉంటే టమోటా ఒకటి వేసుకోవాలి. టమోటా అనేది కొంచెం బాగా ఆయిల్లో మగ్గాలి. ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత మనం గోంగూర కొద్దిగా తీసుకోవాలంటే 1 కప్పు కానీ అట్లా. నేను తక్కువ రైస్ తీసుకుంటానండి, అందుకని తక్కువ వేసుకుంటున్నాను గోంగూర. మీరు ఎక్కువ రైస్ అయినప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను 1 గ్లాసున్నర రైస్ అయితే తీసుకుంటున్నాను, అందుకని తక్కువ వేసుకుంటున్నాను గోంగూర. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి.
అల్లం పేస్ట్ అనేది కొంచెం పచ్చి వాసన పోయిందాక బాగా వేగనివ్వాలి. చూడండి ఇట్లా బాగా వేగనిచ్చిన తర్వాత మనము గోంగూర అనేది అండి కొద్దిగా నేను రైస్ అనేది కొద్దిగా చేస్తున్నాను కాబట్టి కొద్దిగా తీసుకుంటున్నాను గోంగూర. మీరు కావాలి ఎక్కువ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువే తీసుకోవాలి. గోంగూర శుభ్రంగా వాష్ చేసుకొని ఇట్లా గోంగూర అయితే ఆయిల్లో వేసుకోవాలి. ఇంకా మీరు సన్నగా కట్ చేసుకొని అయినా వేసుకోవాలి గోంగూర అనేది. నేను కట్ చేయలేదు, అట్లే వేసినాను. మీరు కావాలంటే బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ ఈ గోంగూర అనేది బాగా ఉడకనివ్వాలి. ఇట్లా ఆయిల్లో మనకు బాగా ఉడకనిచ్చిన తర్వాత అండి అప్పుడు మనము రైస్ అనేటి వాటర్ వేసుకోవాలి కొలతల ప్రకారం. అందుకు నేను తక్కువ చేసుకున్నా కాబట్టి రైస్ అందుకు ఇట్లా పాత్రలో చేస్తున్నానండి. మీరు కుక్కర్ ఉంటే కుక్కర్లో చేసుకోండి. కుక్కర్లో అయితే ఒక 2 విజిల్కే చాలు, బాగా వస్తుంది ఇది గోంగూర పులావ్ అనేది. ఇది చూడండి కొద్దిగా 1 స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూను మనము సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. గోంగూర అనేది కొంచెం బాగా ఉడికిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. అప్పుడు అప్పుడు మనము బియ్యం అనేది వేసుకోవాలి, నానబెట్టుకోవాలండి. ముందుగానే ఆ బియ్యం అనేటి మనము ఒక అర్ధగంట నానబెట్టుకోవాలి. నేను ముందుగానే ఇలా నానబెట్టుకున్నాను. చూడండి ఆ విధంగా మనకు గోంగూర కొంచెం బాగా ఉడకాలి. అందులో గోంగూర అనేది తొందరగా ఉడుకుతుంది కదండి, ఎక్కువ టైం ఉడకబట్టదు కదా. ఇది గోంగూర పలావ్ అనేది చాలా బాగుంటుంది, బిర్యానీ కూడా బాగుంటుంది. అలాగే పప్పు కానీ పచ్చడి కానీ గోంగూర అనేది చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో నేను గ్లాసున్నరకి బియ్యానికి 3 గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నానండి. అందులో నేను ఇంకా నానబెట్టుకునే కదా సరిపోతుంది, వాటికి 3 గ్లాసు వాటరే సరిపోతుంది. మీరు అదే ఏ గ్లాస్ రైస్ తీసుకుంటే ఆ గ్లాస్తోనే వాటర్ పోసుకొని కొలతల ప్రకారము. ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కల్లుప్పు అయితే వేసుకోవాలి. కల్లుప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మూత పెట్టేసుకొని ఇవి బాగా కెల్లుతున్నప్పుడు మనము బియ్యం అనేది వేసుకోవాలండి. కెళ్ళకన్నా అట్లే వేసుకొని కొంచెం రైస్ సరిగా కాదు. ఇట్లా బాగా చూడండి ఎసురు అట్లా బాగా కెల్లుతున్నప్పుడే మనం బియ్యం అనేది నానబెట్టుకునేటి వేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా మనము నానబెట్టుకునే బియ్యం వేసుకోవాలి. నానబెట్టుకునే బియ్యం వేసుకున్న తర్వాత బాగా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇట్లా కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేయండి. చూడండి అప్పుడే కొంచెం లైట్గా కొద్దిగా మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఇట్లా మనం అవి వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి పైన కొంచెం ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మళ్ళీ 10 నిమిషాల తర్వాత మూత తీసేసుకోండి. ఇట్లా ఆనియన్స్ వేసుకుంటే పైన చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి.
చాలా సింపుల్గా ఉంటుందండి ఇది గోంగూర పలావ్ చేసుకోవడానికి. దీంట్లోకి నేను పెరుగు చట్నీ అయితే చేసుకున్నాను. మీరు కావాలంటేనే ఏదైనా కూర కానీ చేసుకోవచ్చు. చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా మష్రూమ్స్ కానీ ఇలాంటి ఏంటైనా కర్రీస్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా విధంగా మనం 10 నిమిషాలు ఒకసారి మూత తీసేసి అప్పుడు రైస్ అయిందా లేదా అని చూసుకోవచ్చు. అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అప్పుడు మీరు నార్మల్ రైస్తో అయినా చేయొచ్చు, బాస్మతి రైస్తో అయినా చేయొచ్చు. చాలా బాగా వస్తుంది. అందులో నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. మీరు ఇంకా బాస్మతి రైస్ ఉంటే ఈ విధంగా అయినా చేసుకోవచ్చండి. అయినా ఎక్కువ టైం కూడా పట్టదు, తక్కువ టైమే పడుతుంది. మనం ఎప్పుడైనా పిల్లలకి మార్నింగ్ ఏం చేయాలి అనుకున్నప్పుడు, ఏదో కర్రీ చేయాలి, ఇట్లా టైం లేనప్పుడు తక్కువ టైంలో ఇలాంటివి చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి, పొడి పొడిగా వస్తుంది బాగా. ఇట్లా గోంగూర పలావ్ అనేది చూడండి. మళ్ళీ ఒకసారి నేను ప్లేట్లో పెట్టుకొని చూడండి, మీకే తెలిసినప్పుడు బాగా ఇట్లా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. పొడి పొడిగా ఉంది. ఇట్లా ఈ రైసు నేను నార్మల్ రైస్తోనే చేసినాను. మీరైనా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇట్లా దీంట్లోకి పెరుగు చట్నీ అయితే చేసినానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్ బాయ్.